హలో అండి. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో మన విజయవాడ రామచంద్ర నగర్లో 2 BHK ఈస్ట్ ఫేసింగ్ అయితే చూశారు. ఇప్పుడు ఈ వీడియోలో వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను. సో వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ కన్నా వెస్ట్ ఫేసింగ్లోనే మనకి ఇంకా వెంటిలేషన్ ఎయిర్ ఎక్కువగా వస్తాయన్నమాట. సో చాలా బాగుంటుంది. కాకపోతే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అప్పుడే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. సో ఇప్పుడు మీరు చూడబోతున్నారు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. లాస్ట్ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ చూసారు కదండి. ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్. కాకపోతే కొంచెం మీకు కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా చూపించాలి కదా, మళ్ళీ సిట్టింగ్ ఏరియా అదంతా అని మళ్ళీ ఇదంతా రిపీట్ చేస్తున్నాను అనమాట. సో చాలా స్పేషియస్గా ఉంటుందండి కార్ పార్కింగ్ కానీ, అండ్ మనకి బయట కూర్చునే సిట్టింగ్ రూమ్ కానీ, సో అన్ని విధాలా చాలా బాగుంటుంది. అండ్ ఓపెన్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఆడుకోవడానికి అయితే వండర్ఫుల్ అపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో యాంబియన్స్, అట్మాస్ఫియర్, ఆ ప్లాంట్స్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది వాతావరణం ఈ అపార్ట్మెంట్లో. నాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది. అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఈవెన్ స్టెప్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయండి. సో మనకి లిఫ్ట్ యూజ్ చేయని వాళ్ళు కూడా ఇలా స్టెప్స్ ఎక్కి చాలా ఫ్రీగా నడవడానికి చాలా స్పేషియస్గా ఉంటుందన్నమాట. అంతా బాగుంటుంది ఈ అపార్ట్మెంట్ అయితే. సో లాస్ట్ వీడియోతోనే మీకు అర్థమైపోయి ఉండాలి ఈ అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇంకా ఈస్ట్ ఫేసింగ్ ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటే, మరి వెస్ట్ ఫేసింగ్ ఇష్టపడే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా. అందుకని చెప్పి వెస్ట్ ఫేసింగ్ కూడా ఇంకొక వీడియోలో షేర్ చేద్దామని ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనం లిఫ్ట్ ఎక్కాము. సో పైకి అయితే వెళ్తున్నాము. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూడడానికి సేమ్ అండి. ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా మనకి సెకండ్ ఫ్లోర్లోనే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మిగతా అన్ని ఫ్లోర్లో ఫ్లాట్లు అయితే కంప్లీట్గా సేల్ అయిపోయాయి అనమాట. ఓన్లీ ఈ 2 BHK 2 అండ్ 3 BHK ఇంకొకటి, 3 BHK కూడా ఇంకొక వీడియో వస్తుందండి. సో నెక్స్ట్ వీడియో అదే అనమాట. అండ్ ఇప్పుడు మనం పైకి వచ్చేసాం. సో సెకండ్ ఫ్లోర్లో ఇప్పుడు చూస్తున్నాం అనమాట వెస్ట్ ఫేసింగ్. సో ఇదైతే అవుట్ సైడ్ లుక్ అండి. చాలా బాగుంటుంది. ఇది మనకి కంప్లీట్గా టేక్ వుడ్తోనే చేశారు. అండ్ లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్లో మనకి విండో ఉంటుంది. సో చాలా పెద్ద విండో అండ్ ఫుల్ వెంటిలేషన్ వస్తుంది హాల్లో. అండ్ వెరీ స్పేషియస్ అనమాట. చాలా బాగుంటుందండి. మనం టీవీ పాయింట్ పెట్టుకోవడానికి కానీ, అండ్ మన ఆపోజిట్లోనే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా ఉంటుంది. సో అది వేరు ఇది వేరు అనమాట. ఇది మనం ఇంకొక రౌండ్ సర్కిల్ తిరిగితే వస్తుంది అనమాట వెస్ట్ ఫేసింగ్. అండ్ ఇక్కడ మనకి వాష్ ఏరియా అండి. అండ్ షింక్ పెట్టుకొని మనం బ్రష్ చేసుకోవడానికి, ఫేస్ వాష్ చేసుకోవడానికి అలా ఇక్కడ ట్యాప్ను దానికి ఇచ్చేసాడు. ఇంకా మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారనేది సో కస్టమర్ ఇష్టం అనమాట. ఇక్కడైతే మనకు ఒక షింక్ వస్తుంది. అండ్ దానికి కంటిన్యూషన్ ఇక్కడ ఒక బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ కూడా ఒక విండో అండ్ బాల్కనీ, బ్యాక్ సైడ్ బాల్కనీ డోర్ ఉంటుంది విత్ సిమెంట్ రెక్స్తో కబోర్డ్స్. సో కబోర్డ్స్ అనేది కస్టమర్ చాయిస్ అని, వాళ్ళకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు అనమాట. వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మనకి వాష్ ఏరియా వస్తుంది. సో విత్ అటాచ్డ్ అనమాట. సో ఈస్ట్ ఫేసింగ్కి సపరేట్గా బయట ఇచ్చాడు, బట్ ఇక్కడైతే విత్ అటాచ్డ్ ఇచ్చాడు. బాల్కనీలో కాకుండా లోపల ఇచ్చేసాడు అనమాట. సో వెస్ట్ ఫేసింగ్లో ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. ఈస్ట్ కన్నా నాకు వెస్టే ది బెస్ట్ అనిపించింది చూసిన తర్వాత. సో ఇక్కడ కూడా మనకి టైల్స్ వాల్కి పై వరకు వేసేసాడు అనమాట టైల్స్. ఇంకా మనకి ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ అని కదా, ఇలా డోర్ ఓపెన్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ వస్తుంది. సో ఇక్కడ నుంచుంటే కూడా మనకి ఫుల్ ఎయిర్ వస్తుంది అండ్ వెంటిలేషన్ వస్తుంది. ప్రస్తుతం అండి మనం ఏ ఫ్లాట్ తీసుకోవాలనుకున్నా మైండ్ తీసుకోవాల్సింది వెంటిలేషన్ అండ్ ఎయిర్. సో మనకి కరెంట్ పోయినా ఎంతవరకు మనం ఇన్వర్టర్తో ఉంటాం చెప్పండి. మినిమం మనకి ఎయిర్ అనేది ఉండాలి. ఇంకా వెంటిలేషన్ అయితే చెప్పక్కర్లేదు. హెల్త్ బాగుండాలంటే మెయిన్ మన ఇంట్లోకి వెంటిలేషన్ రావాలి. సో అక్కడ నుంచుంటే కూడా మనకి మొత్తం మంచిగా కనిపిస్తాయి. ఇలా మనం బయటకి రాగానే ఇంకా లెఫ్ట్లో మనకి కిచెన్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇలా ఫస్ట్ డిన్నర్ సెట్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా డిన్నర్ హాల్. అండ్ రైట్ సైడ్లో మనకి కబోర్డ్ ఇచ్చాడు. ఆ కింద కూడా మనకి పాయింట్ ఒకటి ఇచ్చాడండి కరెంట్ది. మీరు అక్కడ ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా లెఫ్ట్లో మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చేసాడు. సో వెస్ట్ ఫేసింగ్లో ఓపెన్ కిచెన్ రావడం నేను అసలు ఇదే ఫస్ట్ టైం చూడడము. అండ్ ఆ లెఫ్ట్లోనే మనకి దేవుడి గదిలాగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా ఓపెన్ కిచెన్ అనమాట. ఇదంతా గ్రానైట్. బాగుంది, చాలా నీట్గా చేశారండి. అసలు చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తే అర్థమైపోతుంది క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. సో దానికి బ్యాక్ సైడ్కి మనకి అంటే దానికి
పక్కన రైట్ సైడ్లోనే కిచెన్కి పక్కన ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చేసాడు. ఇక్కడ ట్యాప్ అండ్ చిన్న కబర్డ్ టైప్. అండ్ ఇక్కడ మీరు ఎట్లా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ట్యాప్ ఇచ్చాడు లోపల, అంటే ఇప్పుడు మనం భోజనం చేయగానే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ఆ కార్నర్లో షింక్కి ఇచ్చేసాడు అనమాట. అది మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ డిన్నర్ హాల్కి పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసింది. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక 1 విండో వచ్చేసింది. అక్కడే మీరు డ్రెస్సింగ్ ఏరియా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఆ విండో దగ్గర, విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో చూసారు కదా, ఈస్ట్ ఫేసింగ్ కన్నా కొంచెం ఇదే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మేబీ. సో చూద్దాము ఎవరికి ఏది నచ్చుతుంది అనేది. సో బాత్రూంలో కూడా 1 షింక్ ఇచ్చేసాడు వాష్ ఏరియాలో, అండ్ టైల్స్ కూడా పై వరకు విత్ ఎగ్జాస్టర్ కూడా ఇచ్చేసాడు అనమాట. చాలా ప్లెజెంట్గా, చాలా స్పేషియస్గా ఉన్నాయండి బెడ్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ. అన్ని విధాల అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఈ ఫ్లాట్కి అయితే. ఎలాంటి రిమార్క్స్ నెగిటివ్స్ అయితే ఏమీ లేవు. నాకైతే బాగా నచ్చింది. సో ఇక్కడ ఇంకా డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇది ప్లింత్ ఏరియా వచ్చేసి 1024 అండి, కామన్ ఏరియా 333 అండ్ కార్ పార్కింగ్ 100. సో టోటల్గా 1460 SFT అయితే వస్తుంది. అండ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి UDS అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 56 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తారు. అండ్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి, 5500 పర్ స్క్వేర్ ఫీట్ అనమాట. అంటే ఒక అడుగు వచ్చేసి మనకి 5500. సో ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి, ఓనర్ మాట్లాడితే కూర్చుంటే తగ్గిస్తారనమాట. సో ఫైనల్గా డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి. ఓవరాల్గా ఫ్లాట్ అయితే ఇలా ఉంటుందన్నమాట అవుట్ సైడ్ కానీ. సో మనకి రైట్ సైడ్లోనే ఇక్కడ విండో కూడా ఉంటుంది, విత్ మస్కిటో డోర్స్ కూడా వేసి ఉంటాయన్నమాట. అంటే మనకి తర్వాత ఈవినింగ్ టైంలో ఓపెన్ చేసుకున్న ఎయిర్ వస్తుందే తప్పితే ఇలాగా మళ్ళీ డస్ట్ రావడం కానీ అట్లా ఏం ఉండదు. సో ఫైనల్గా అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది అపార్ట్మెంట్స్ది, చాలా బాగుంటుంది. సో వీరంత తొందరగా మీరు కొనుక్కోవాలి అనుకుంటే కాల్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి, ఓకేనా. సో వీడియో అయితే ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్, సీ యూ. అండ్ ఇక్కడ అన్ని ట్యాప్స్ గిప్స్ మొత్తం రెడీగా ఉన్నాయి, విత్ ఎగ్జాస్టర్ కూడా ఉందన్నమాట. సో చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంది ఫ్లాట్ అయితే. నాకైతే చాలా నచ్చింది. మంచి పాజిటివ్ ఎనర్జీ ఉందండి ఫ్లాట్లో. సో ఎక్కడ నెగిటివ్స్ రిమార్క్స్ అయితే ఏమీ లేవు. సో వీళ్ళంత తొందరగా మీరు కాల్ చేసి కావాలి అనుకుంటే మాట్లాడుకోవచ్చు ఓనర్తో. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి గజాల లెక్క లేకపోతే అట్లా ప్రైస్ అయితే కాదండి, స్క్వేర్ ఫీట్ లెక్క ప్రైస్ ఉంటుందన్నమాట. సో ఇది టోటల్గా మనకి 1460 SFT కదా. SFT అంటే ఒక్కొక్క అడుగు వచ్చేసి మనకి 5500 పర్ స్క్వేర్ ఫీట్ అయితే ప్రైస్ చెప్తున్నారు. ఇట్స్ నెగోషియబుల్ అండి, బిల్డర్ మాట్లాడితే తగ్గిస్తారనమాట. 5500 పర్ స్క్వేర్ ఫీట్, ఓకేనా. సో ఓవరాల్గా అపార్ట్మెంట్ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫ్లాట్ నచ్చితే కొనాలి అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా డీటెయిల్స్ కోసం కాల్ చేయొద్దు. డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పేశాను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.